అందరికి పెళ్ళై కోడలు వచ్చి పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ ఇస్తుంది. మీరు దయచేసి దరఖాస్తు పెట్టుకొని అడ్డును పట్టుకొని పనులు అవుతాయి. మరి నేను కూడా అడ్డు ఎంబడి ఉంటా, ఏదైనా నాకు చెప్తే నేను ఆఫీసర్ చెప్పి చేపిస్తాను. ఆ దమ్ము ధైర్యం మాకుంది. ఇప్పుడు ఏదో పార్టీ వాళ్ళు వచ్చి చెప్తుంటే ఆ మాయడానికి కాదు. అలాగే మరి సన్నబియ్యం వస్తున్నాయా లేదా, రేషన్ తింటున్నారా పడేస్తున్నారా, తృప్తి ఉన్నదా, సంతోషం ఉన్నదా లేదా? మరి గత ప్రభుత్వం పురుగులు ఉన్నాయని ఆన్నే దుకాణాలు అమ్ముకొని వచ్చి వేరే కొనుక్కొని వస్తుంది. ఇప్పుడు తృప్తిగా తింటున్నాం. అదేనమ్మా నీతి నిజాయితీగా నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఎవరిని కూడా కించపరిచే పార్టీ కాదు. పీడ వాళ్ళకు చేసేదే కాంగ్రెస్. గరీబ్ బతావు అని చెప్పిందే కాంగ్రెస్. గరీబులకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్. గత ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళే పందుకోకుండా తిని బలిసిపోయి మనల్ని పైసలు ఇచ్చబడేస్తే ఓట్లు వేస్తారని చెప్తుంది. అంటే మనంతా తెలియలేదా? అన్నం తింటలేమో వాళ్ళు చెప్పేదో 5 ఏళ్ళకి ఇచ్చే పైసలు 5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరు చూడాలి? మంచి చెడు చూడడానికి ఉండాలి కదా. దయచేసి మరి మీరందరూ కూడా వాళ్ళు మళ్ళీ వస్తారు, కాలు మొక్తారు, ఏళ్ళు మొక్తారు, అంతే జుట్టు లేకపోతే కాళ్ళు, తర్వాత మళ్ళీ కంటిన్యూ. దయచేసి మీ గల్లీ నా పరిస్థితి అంతా తెలిసి తల్లిలారా, మీకు ఎంత బాధ ఉందో ఇంకా 2 రోజులు, రేపు 5 గంటల వరకు ఉంది. తర్వాత ఒక్కొక్కరు ఇంట్లో పోయి కూడా చెప్పుకోవచ్చు. ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇంటింటికి పోయి దండం పెట్టండి. మీరు మాకు ఓటు వేస్తే, మీరు నా పైసలు ఇవ్వద్దు, ఓటు వేస్తే నాకు ఇల్లు వస్తుంది. నేను ఇప్పటి వరకు మరి కిరాయికి ఉంటున్నా, లేకపోతే కూలిపోయిన ఇంట్లో ఉంటున్నా. మరి మాకు ఆ బాధ మీరు కూడా పంచుకోండి. మాకు మీరు ఇల్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు. జన్మ ఏది రాదు. మరి మీరు కష్టపడితేనే ఈరోజు మంచి అవకాశం, మంచి పరిణామం. మరి ఆలోచన చేసి మంచి వ్యక్తి కూడా బాగుండాలమ్మా. మనసు కూడా ప్రవర్తన బాగుండాలి. కలుపుకునే మనసు తనం. ఇప్పుడు మన రాష్ట్రం కూడా అట్లనే ఉంది. ముఖ్యమంత్రి గారు చదువుకుంటూ ఒక్కొక్కరు చేస్తూ వస్తున్నారు. మరి మహిళలకు కూడా మరి బైపాస్ రోడ్ లో చూసినా పెట్రోల్ పంప్. ఎవరు నడుపుతున్నారు పెట్రోల్ పంపు? లేడీస్, ఆడవాళ్ళు అంత ఆనందంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఆడవాళ్ళు బాధపడుతుంటేనే మరి ఇల్లు కూడా బాగుండదు. ధైర్యం ఇవ్వాలి ఆడవాళ్ళకు కూడా అన్నిట్లో సమానం చూడాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. మీరు చెడ్డ పని జలసపట్ల చేసేస్తాము, కానీ అది వేస్ట్ అంటే మరి పాడు చేసుకోవాలనేది మీ చేతిలో ఉంది. మీరు అభివృద్ధి కావాలనుకుంటే ఒక్కసారి అవకాశం అడ్డుకి ఇవ్వండి. తప్పకుండా మీ వార్డు అద్దంలాగా తీసుకొని దిద్దుతామని జగ్గారెడ్డి మాట చెప్పినట్టు నేను చెప్తున్నా. దయచేసి మీ మంచి మనసుతో ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని. చేతి గుర్తుకే, గట్టి చెప్పాలి, వేరే పార్టీ గుర్తుకే. అమ్మ అమ్మ అమ్మ